ఇద్దరు తోడు దొంగలు. ఈ బిల్లా రంగాలు తోడు దొంగలు. రాష్ట్రాన్ని గంప గుత్తగా దోచుకున్న ఈ తోడు దొంగలు గత 3 రోజుల నుంచి లేనిపోని ప్రేమలు, కనిపించని ప్రేమలు, ఇక వీళ్ళిద్దరే ఇక అపూర్వమైన భావం మారుతున్నట్టు బిల్డప్ ఇచ్చారు. మంచిదే, చాలా మంచిది. మీ బిల్డప్ రాయిళ్లకు అది చాలా సూట్ అవుతుంది. ఇక నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, సికింద్రాబాద్ జిల్లా అని అంటున్నాడు. అరే గత 10 ఏళ్ళు సికింద్రాబాద్ జిల్లా వద్దన్నది నువ్వే కదా. ఈ మాట మేమనలే, నేనలే ఈ మాట. స్వయాన మీ కుటుంబ సభ్యురాలు, మీ తోబుట్టువు కల్వకుంట్ల కవిత గారు చెప్పిన మాట ఇది. ఇది నా మాట కాదు, ఎవరి మాట కాదు. అబద్ధాలకు ఐడి కార్డు అంటే అది కల్వకుంట్ల తారక రామారావు. అబద్ధాలకు ఐడి కార్డు, అబద్ధాలకు ఆధార్ కార్డు. అదేవిధంగా ఏ విషయాన్ని కూడా చెప్పిన అబద్ధాన్ని చెప్పలేని ఒక సమర్థుడు ఈ కేటీఆర్. ఈ బావబామది ఇద్దరు, ఈ తోడు దొంగలు చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ చెప్పరు. అలాంటి సమర్థత ఇద్దరికి ఉన్నది. ఒకటి మాట చెప్తున్నా మీకు, గత 10 ఏళ్ళు మీరిద్దరే కదా మంత్రులుగా పనిచేసింది, మీరిద్దరే కదా ప్రభుత్వంలో భాగస్వామై ఉండి. మరి గత 10 సంవత్సరాలు బూతులు మాట్లాడిర్రు, వాళ్ళెంత వీళ్ళెంత. ఇప్పుడేమో నీతులు మాట్లాడుతున్నారు. గత 10 సంవత్సరాలు బూతులు మాట్లాడిన ఈ దుర్మార్గులు, ఈ తోడు దొంగలు, ఈ దగులుబాజులు ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ శుద్ధ పూసలు అబ్బా కొంచెం సిగ్గనిపిస్తుంది లేదా మీకు? చీమునెత్తు లేదా మీకు? సిగ్గన పదం లేదా ఒంట్లో మీకు? గత 10 ఏళ్ళు రైతులను హింస పెట్టిర్రు, రైతులను జైలు వేసిర్రు, ఉద్యమకాలను ఇబ్బంది పెట్టిర్రు, ప్రజా సంఘాలు అవమానపరిచిర్రు, నిరుద్యోగులను జైలు వేసిర్రు. అంటే నీకు దమ్ము ధైర్యము మీ నాయనకు లేకుండా, మీకు లేకుండా ఉస్మానియా యూనివర్సిటీ పోయే దమ్ము ధైర్యం లేని మీరు ఇప్పుడు లేని మిసాలు తిప్పుతా ఉన్నారు, తొడలు కొడతా ఉన్నారు. కొట్టండి. వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో మీ చెంప చెళ్ళు అనే విధంగా, మీ 36 పనులు బయటకు వచ్చే విధంగా మిమ్మల్ని కొట్టడానికి తెలంగాణ ప్రజానికం సిద్ధంగా ఉంది. పచ్చి అబద్ధాల కోర్లు ఇద్దరు. ఈ దగులుబాజు దుర్మార్గులు మాటలు చూస్తుంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే, గతంలో వీళ్ళు ఏం తప్పు చేయనట్టే. గత 10 ఏళ్ళు ఎక్కడ వీళ్ళు దోచుకోనట్టే. నీళ్లు మీ ఇంటికే, నిధులు మీ ఇంటికే, నియామకాలు మీ ఇంటికే. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు మీ ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్లకే, నియామకాలు మీ ఇంటికే, మీ సంతోషరావుకే, నిధులు మీ కల్వకుంట్ల కుటుంబానికి. తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన దుర్మార్గులు ఈ కల్వకుంట్ల కుటుంబం.
ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని, ఈ కేసీఆర్ భజన బృందాన్ని 10 లోతుల్లో గోతుల్లోకి యనుమల రేవంత్ రెడ్డి గారు బొంద పెట్టిరని చెప్పి మర్చిపోతే ఎట్లా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని, ఈ బీఆర్ఎస్ పార్టీ భజన బృందాన్ని 10 లోతుల్లో గోతుల్లో బొంద పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మేము ముందే చెప్పాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక 10 నిమిషాలు మీకోసం, మీ పార్టీ కోసం ఆలోచిస్తే, 10 నిమిషాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 నిమిషాలు బీఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచిస్తే మీ నామరూపాలు ఉండవు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు ఉండవు. అది మర్చిపోకండి చెప్తున్నా మీకు. నిన్న కేటీఆర్ అంటుండు కాంగ్రెస్ వాళ్ళకు అబద్ధాలు మాట్లాడరా అని చెప్పి. మాకు రాదురా బాబు, అబద్ధాలు మాట్లాడడం మాకు రాదు. అబద్ధాలు మాట్లాడడంలో మీకు మీరే సాటి. 100 అబద్ధాలు కూడా ఏమార్చకుండా మాట్లాడడంలో నువ్వు మీ బావ ఇద్దరు కలిసే మాట్లాడడంలో మీకు మీరే సాటి. చెప్పాగా ముందే, అబద్ధాలకు ఐడి కార్డు, అబద్ధాలకు ఆధార్ కార్డు ఉన్నదంటే ఈ తోడు దొంగలే. కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీష్ రావు. ఈ దుర్మార్గుల యొక్క మాటలు విని మోసపోకండి బీఆర్ఎస్ పార్టీ నాయకులారా. బీఆర్ఎస్ పార్టీ పైన ఏమన్నా ప్రేమ ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఈ దుర్మార్గుల్ని, ఆ బీఆర్ఎస్ బండి రాకుండా చూసుకోండి. ఈ కల్వకుంట్ల తారక రామారావుని, ఈ తన్నీరు హరీష్ రావుని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు రాకుండా చూస్తే కనీసం వచ్చి 5-6 సీట్లను రావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వీధి, ప్రతి గల్లీ, ప్రతి గ్రామం, ప్రతి